ఈ లాంగ్ మునగ చూసారా ఎంతగా కాయలు వచ్చేసినాయనండి. ఇవ్వండి సైజు గురించి కూడా చెప్పాను, కోస్తూనే ఉన్నాను. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి. వావ్, పట్టుకొని కూడా చేస్తున్నాయి చేతికి. ఇది పైన కిందకి వెళ్ళి కోద్దాం. ఈ ఫస్ట్ కాపు అంతా కోసేస్తే సెకండ్ కాపు చూడండి ఎలా వచ్చేసినాయో. పిందెలు విపరీతంగా పిందెలు వచ్చేసినాయి. కిందకి వెళ్ళి చూపిస్తాను పదండి. ఇక్కడ కాయలు చూసారా బ్రహ్మాండంగా. ఈ ఫస్ట్ మొదటి కాపు అనమాట ఇది. ఇదంతా కోసేస్తే అయిపోండి అక్కడ ఉన్నాయి. కింద చూసారు కింద ఎలా ఆడుతున్నాయి. ఇవన్నీ కోసేసి చూపిస్తాను, ఓకేనా. హలో అండి, నేను జహాన్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మొక్కలు చక్కగా పెంచుతున్నారా? అంజీర్, ఈరోజు అంజీర్ నుంచి హార్వెస్ట్ మొదలు పెడదామండి. ఇంకొంచెం సేపు అయితే పక్షులు వచ్చేస్తాయి, అందుకని ఈరోజు అంజీర్ నుంచి హార్వెస్ట్ మొదలు పెడదామని ఇటు వచ్చేసాను. వావ్, మల్బరీ చూసారా, చెట్టు నిండా మల్బరీ, దానిమ్మ, అందిన వరకు మీకు చూపిస్తూ హార్వెస్ట్ చేస్తాను. అందనివైతే మళ్ళీ కొంచెం పైకి ఎక్కి హార్వెస్ట్ చేయాలి. అదిగోండి. నెక్స్ట్ వెంటనే ఈ పిందె పడటం వలన కొంచెం సైజ్ తగ్గిందండి, చిన్న సైజ్ అయింది కొంచెం. తోటకూర కూడా కొయ్యాలి. చామంతులు చూసారా, కన్నుల పండగే చామంతులు. ఇక్కడ ఉంది ఒకటి, అక్కడ ఒకటి ఉంది, ఆ పైన ఒకటి ఉంది, ఆ పైన అబ్బో చాలానే ఉన్నాయి. అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. వావ్, చూపిస్తూ ఉంటే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ పెడదాం. ఓకే, నేను ఇక్కడ ఒకటి చూపించబోతున్నాను. ఇప్పుడే చూశాను, అసలు గ్రేట్ అండి. వావ్, ఇంకా నేను మొక్క నాటలేదు. నేను మొన్న చెప్పాను కదా మీకు, మన ఇంట్లో గార్డెన్ మీట్ అయితే ఒకళ్ళు గిఫ్ట్ తెచ్చిచ్చారండి, గోంగూర మందారం అంట. అసలు చూసారా, ఈ వెరైటీ మొక్కలు మనకి అందుబాటులోకి వస్తున్నాయి. అదిగోండి అలా ఉంది గోంగూర మందారం. అసలు కలర్ ఏంటండి, చాలా అసలు ఎంత అందమైన కలరు, ఎంత డార్క్, సూపర్గా ఉందండి. మొక్క అయితే ఇలా ఉంది. అదిగోండి మొక్కలు చూసారా, గోంగూర మందారం అని ఒక ఆవిడ తెచ్చిచ్చారు. థ్యాంక్ యూ అండి. ఎవరో కానీ వీడియో చూస్తే మాత్రం నా కామెంట్ పెట్టండి, అది నేనే అని చెప్పండి. అదిగోండి ఇంకా నాటలేదు, అలాగే ఉంది. ఇప్పుడు నాటుతానండి. ఒక కుండీ సెలెక్ట్ చేశాను దీనికి, ఇప్పుడు నాటేస్తాను. చూసారా ఎంత అందంగా ఉందో. ఈ ఇంకొంచెం టైం పట్టిద్దిలే అనుకున్నాను. అయిగోండి మొగ్గలు గుత్తి వచ్చేసింది. ఇంకోసారి థ్యాంక్ యూ అండి ఈ మొక్క తెచ్చిచ్చినందుకు. మనకైతే నర్సరీలో నేనైతే ఎక్కడ చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను ఈ మొక్కని.
నెక్స్ట్ నర్సరీ వాళ్ళు బాగా డెవలప్ చేస్తుండొచ్చు. అదిగోండి ఇక్కడంతా తోటకూర ఉంది, ఇదంతా కోసేసేయాలి. ఓకే, అంజీరు కోస్తానండి. అంజీరు కోసి అటు వెళ్దాము, ఇంకేమేమి ఉన్నాయో చూద్దాము. ఇక్కడ జామకాయలు ఉన్నాయట్టుంది. ఇక్కడ జామ చెట్టు మాది ఖాళీ, అదిగోండి ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ ఇదంతా మల్బరీ, ఇవి నిమ్మ, ఇవి కూడా కోసేద్దాం. టేబుల్ ఆరెంజ్ అంటారు కదా అవి. నేను ఒక వీడియో పెడతాను. ఈ కాయలు మా మనవడు కోసుకొని తిన్నాడండి ఆ రోజు. అసలు వాడి ఎక్స్ప్రెషన్ చూడాలన్నమాట, పుల్లగా. అయినా కూడా పులుపు బాగా తింటాడు, అయినా కూడా తిన్నాడనమాట కోసుకొని ఈ చెట్టు దగ్గర. ఇవన్నీ మల్బరీ అంతా కోసేసేయాలి. ఒకసారి గార్డెన్ అంతా చూపిస్తే హార్వెస్ట్ చేస్తానండి. వంకాయలు, ఇదిగోండి నా దగ్గర మోటుమాల వంగ సీడు మిస్ అయిపోయింది. ఎట్లంటే అన్నిట్లో కలిసిపోయింది అనమాట. ఇక్కడ ఒక్కటి వచ్చింది చూడండి కాయ, ఇది సీడ్స్ కొంచుతాను. ఇదే మోటుమాల వంగ. చాలామంది అడుగుతున్నారండి ఆ వంగ విత్తనాలు కావాలని. ఓ ఇక్కడ చూసారా, నేను చూసుకొనే లేదు. కాయ జామకాయ పండి రాలి పడిపోయింది. ఇది వైట్ అండి, నేను చెప్పాను కదా మన దేశీవాలి జామక చెట్టు అనేది. ఇవ్వండి, ఇగో 2 కోసేద్దాం. సైజు ఇంతే ఉంటుందండి. ఇదైతే కాయలు అయితే విపరీతంగా కాస్తాయి. కొంచెం ఇట్లా ఇది మెత్తబడింది. ఇట్లా పచ్చి పచ్చిగా కోసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ సీజన్లో పురుగు రాకుండా ఉంటుంది అన్నమాట. ఎక్కడ కోసి ఎక్కడ పెట్టేద్దాం. ఇక్కడ ఈ దానిమ్మ చూసారా, ఇక్కడ ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్. ఈ దానిమ్మ అయితే పూత స్టార్ట్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు. మునక్కాయలు ఉన్నాయి, మునక్కాయలు కొయ్యాలి. మామిడి అయితే పిందెలు అయితే ఇవి రాలేదండి, ఇవి నిలబడుతుండొచ్చు, చూద్దాం. ఇక్కడ ఒక పూత ఓపెన్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది. ఫ్యాషన్ ఫ్రూట్స్ అయితే పండుతున్నాయి. ఇది చెప్పాను కదా, దీని రకరకాల పేర్లతో చెప్తున్నారు. కరెక్ట్ పేరేంటో తెలుసుకుంటాను నేను. చెట్టు నిండా కాయలు అయితే. ఇక్కడ ఒకటి ఉందో చూడండి, భలే టేస్టీగా ఉందండి కాయ మాత్రం. అద్దుకోండి, చిన్న ఇదే సైజు. 2 కాయలు ఆల్రెడీ కోసేసాను, ఆ రోజే కోసి తిన్నాము. టేస్ట్ అయితే చేశానండి. ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేసి చెప్తాను. ఇది అసలు ఎంత చీప్ అండి, చక్కెర నోట్లో పోసుకున్నట్టే ఉంది. అలా ఉంది చూడండి. మీకు ఎక్కడన్నా దొరికితే ఈ మొక్క అయితే తెచ్చి నాటుకోండి, చాలా బాగుంది. నేను ఇంకా దీనికి కరెక్ట్గా సెట్ చేయలేదండి, చెయ్యాలి. అది వేరు బయటకు వచ్చినాయి. ఇంత పెద్ద కుండీ కూడా సరిపోలేదన్నమాట. ఇదైతే చాలా రేటు పెట్టాను అనిపించిందండి. 500 ఓకే, కానీ 800 తీసుకున్నారు. ఇది అది మీరు రేట్ ఎంత అని అడుగుతారని చెప్పి 800 తీసుకున్నారు. ఇది కొత్త చిగుర్లు స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఇది ఒక కొత్త వెరైటీ ఉండాలని చెప్పి తెచ్చాను నేను, కానీ 800 అంటే చాలా ఎక్కువ అనిపించింది. అయితే కాయ తింటుంటే మాత్రం ఓకే అనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. జామకాయలు ఇక్కడ చూసారు, పూలు ఎండిపోయిన తర్వాత వెంటనే కట్ చేసుకోవాలండి. వెంటనే కట్ చేసుకుంటే కొత్త చిగుర్లు వెంటనే స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు నాకు చూడండి ఎండిపోయిన ఇంకా కట్ చేయలేదు. ఇప్పుడు కట్ చేస్తే కొత్త చిగుర్లు వస్తాయి. ఎప్పుడైనా వెంటనే కట్ చేసుకుంటూ ఉండాలి. ఇది మియాజాకి, దీన్ని ఎంతవరకు పెంచుతామో చూద్దాం. ప్రస్తుతానికైతే కుండీలోనే నాటాను. అదిగోండి, మన దగ్గర కొత్త చిగురు వస్తే కానీ
మనకి ఇది బతికిందని తెలియదు. చూద్దాం. ఇది ఎల్లో చిల్లకడ దుంప అండి. ఎల్లో ఒకటి, రెడ్ ఒకటి, రెండు నాటాను. ఇదైతే ఎల్లో, రెడ్ కూడా వేరే ప్లేస్లో నాటాను, అది కూడా చూపిస్తాను. జామకాయలు అయితే పిందులు స్టార్ట్ అయినాయి. ఫ్యాషన్ ఫ్రూట్స్ చూసారు ఎంత బాగా కాస్తున్నాయో. ఫ్యాషన్ ఫ్రూట్స్ ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు అండి. చక్కగా చిన్న టబ్బుల్లోనే మీకు కాయలు వచ్చేస్తాయి 1 ఇయర్ లోపు. అక్కడ చూపించాను కదా నేను మీకు, 8 monthsకే కాయ స్టార్ట్ అయిపోయింది. ఇది కిలో దానిమ్మ పూత మొదలైపోయింది చూడండి. ఏంటా ఇది ఇంకా పూత రాలేదు అనుకున్నాను. అదిగోండి కిలో సైజు దానిమ్మ కాస్తుందంట. చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా పెంచుతున్నాను. ఈ ఫ్లవర్ చూసారా, మీకు చూపిద్దాము. ఇది వీడియో చేసేటప్పుడు పోయట్లేదు అనుకున్నాను, ఈరోజు పూసింది చూడండి. మంచి కలర్ అండి, డబుల్ కలరు, ఎల్లో అండ్ ఆరెంజ్. నిన్నటి ఫ్లవర్ ఇది. ఇదంతా టేబుల్ నిమ్మ, చిన్న చిన్న కాయలే కాస్తాను. ఇదంతా నిమ్మ. మొక్కలు వేరే ప్లేస్లోకి మారిస్తే డిస్టర్బ్ అయిపోతున్నాయండి, అదొకటి చూసుకోండి. నేను వేరే ప్లేస్కి మార్చేసరికి కొంచెం కాయలు సైజు తగ్గుతుంది. ఇంకా కొన్నిటికైతే పూత రాలేదు అసలు, అలా అవుతున్నాయి అన్నమాట. మీరు నాటుకునేటప్పుడు ఒకేసారి ఒకే ప్లేస్లో నాటుకోండి గ్రాఫ్టెడ్ మొక్కలు. ఇది సరే, ఇది ఒక పొడవుగా ఉంటుంది కాయ. అదిగోండి జంటలు జంటలుగా, అదిగోండి 2 జంటలు జంటలుగా కాయలు కాస్తుంది అనమాట. నేను మళ్ళీ కూడా ఇది కొంచెం పెద్దగా అయిపోయిన తర్వాత చూపిస్తాను. జంట జామకాయ చెట్టు ఇది. 2 కంపల్సరీ 2 ఉంటున్నాయి. ఇవ్వండి. సపోటా అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. విపరీతంగా కాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా కొన్ని రోజులు పట్టిద్దండి మగ్గటానికి. మనకు ఎలా తెలుస్తుందండి మీకు కాయలు పండింది ఎంత చెట్టు మీద అని అడుగుతున్నారు. ముందు మన కాయని ఓపెన్ చేసిద్దండి రామచిలుకలు పిచ్చుకలు కానీ ఏమన్నా కానీ. ఒక కాయ అది పండింది అని మనకి సిగ్నల్స్ అనమాట. అలా పండినప్పుడు ఆ కాయని గోకేస్తాయి లేదా తినేస్తాయి అనమాట. సగం తిని కనిపిస్తుంది అనమాట, లేకపోతే రాలిపోయాను కనిపించింది అంటే అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట కాయ పక్వానికి వచ్చింది అని. అప్పుడు నేను మొదలు పెడతాను అనమాట కొయ్యటము. అదేనండి సిగ్నల్. ఒక కాయ ఎక్కడో పండిద్ది అనమాట. ఆ ఒక్క కాయను మాత్రం చిలకలు లేదా పిచ్చుకలు ఓపెన్ చేస్తాయి. ఓపెన్ చేసి బోనీ చేస్తాయి అనమాట. బోనీ చేయగానే మనకు అర్థమైపోద్ది. ఇక అక్కడి నుంచి మనం కాయలు కోసుకోవడం మొదలు పెడతాం అనమాట. నాకు ప్రతిసారి అలాగైతుందండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి సపోటాలు కోస్తున్నాను కదా, ప్రతిసారి నాకు ఒక కాయ అవి కొరికేసి పడేయటమా లేదా సగం తిని పడేయటం కానీ ఏదో ఒకటి అవుతుంది అనమాట. ఇది చూడండి, ఇది ఒక పెద్ద ఎంత సైజు ఉంది అక్కడ ఒకటి. ఇప్పుడు దాన్ని ఎట్లన్నా పండగానే అవి ఓపెన్ చేస్తాయి అనమాట, ప్రారంభోత్సవం చేస్తాయి. అదే మనకు సిగ్నల్. గోల్డెన్ మ్యాంగో పూత స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ స్ట్రాబెర్రీ జామ్ మొదలైంది. ఇక్కడ దానిమ్మకాయలు కొయ్యొచ్చు. ఇది ఒక కలర్ చామంతి. ఇక్కడ చూసారా పింక్ గులాబీ. కొత్త చిగుళ్ళు ఎంత బాగా కొత్త చిగుళ్ళు వచ్చేసి చూడండి. ఇవి టమోటాలు కోసేసేయొచ్చండి. అన్నీ పండినాయి, చాలా వరకు సగం కాయ పండిపోయింది. రెడ్ కలర్ ఇలా కనిపించగానే ఇక పక్షులు అటాక్ చేస్తాయి అన్నమాట. ఇవ్వండి ఇక్కడ అంతా ఉన్నాయి, ఇవన్నీ కొయ్యాలి. అన్నీ కొచ్చి చూపిస్తాను. పంపర పనస ఇంకా కొన్ని రోజులు పట్టిద్ది. ఆ నిమ్మకాయలు అయితే కోసేస్తానండి ఈరోజు. కోద్దాం. మళ్ళీ ఇంకో
ఒక్కసారి నిమ్మ చెట్టు చూపిస్తాను మీకు. ఇవ్వండి, పెరుగుతుంది, బాగా పెరుగుతున్నాయి, గుత్తులు గుత్తులుగా కాయలు. ఆ పైకి చూస్తుంటే ఇన్ని కాయలు ఉన్నాయా అనిపిస్తుంది అన్నమాట. అవన్నీ కొయ్యాలి. ఇది మిరియాల చెట్టు చూసారా కాయలు. ఇది చూడండి, ఇది మన దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చింది. ఇది సుకేషన్ గారు గిఫ్ట్ ఇచ్చారండి నాకు. చామంతులు ఇక్కడ చూసారా, చామంతులు. వావ్, ఇదిగోండి. ఇవి ఎటు చూపించాలో తెలియట్లేదు అనమాట. చూసారా, మంచి కలర్ అండి, వైలెట్ ఎల్లో మిక్స్డ్ కలర్. ఫ్లవర్ ఓపెన్ అయితే ఎంత బాగుంటుందో. ఇక్కడ చామంతులు, ఇక్కడ అన్ని రకాలు వేశాను, కొన్ని రకాలు కనిపించట్లేదు, రెడ్ కలరు అవన్నీ. మొగ్గ అయితే ఓపెన్ అయిన తర్వాత తెలుస్తుందండి. ఇదిగోండి, ఇదంతా ఈ టబ్బులో అన్ని కలర్స్ ఒకే ప్లేస్లో నాటేసాను అనమాట. చూసారు ఎంత అందంగా ఉందో. ఇక్కడ ఫిషెస్, పైకి వచ్చేసాను. చిక్కుడుకాయలు చూసారా, ఈ చిక్కుడు చనిపోయింది అనుకున్నాను, ఎండిపోయింది. మళ్ళీ చూడండి ఎట్లా చిగురు వచ్చి కాయలు కాస్తుంది. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు. ఇక్కడ రెడ్ చిక్కుడు ఉంది, రెడ్ చిక్కుడు కోసేద్దాము. తెల్ల చిక్కుడు అయితే కొన్ని విత్తనాలకి పెట్టేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వైట్ ఇంత పొడవు ఉంటుంది. ఇది స్టార్టింగ్ అనమాట. ఒకప్పుడు మన అమ్మమ్మలు పండించిన చిక్కుడు ఇది. అసలు నేను ఇది చిక్కుడు చాలా చూసేదాన్ని చిన్నప్పుడు. ఇక్కడ ఒకటి చూసారా, ఈ వెరైటీ కాయ కూడా వచ్చేసింది చూడండి. ఇదేనండి 365 days చిక్కుడని ఇచ్చిన చెట్టు అనమాట. ఇది చాలా జాగ్రత్తగా పెంచాను. ఇప్పుడు కాయ స్టార్ట్ అయింది చూడండి, ఒక్క కాయ మొదలైపోయింది. ఎంత కేర్ తీసుకున్నాను. ఇది 5 years చిక్కుడా 365 చిక్కుడు అనేది నాకు రెండు పక్క పక్కన నాటాను అనమాట. ఇదిగోండి, దీన్ని చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా పెంచుతున్నానండి. చూద్దాం, మనకి ఈ సంవత్సరం అంతా కాస్తాయి అని చెప్పారు కదా, ఎప్పుడైనా నాటుకోవచ్చు అన్నారు. కాయ కూడా చూడండి వెరైటీగా ఉంది, గ్రీన్ రెడ్ మిక్స్ అవి కాస్తుంది. ఇదిగోండి పొట్టిది. అక్కడ నేను ఒకటి చూపించాను పోయిన వీడియోలో, అది మాత్రం పొడవు చాలా లాంగ్. వాటరే బాగా వస్తుందండి, ఇలా వెళ్తుంది. ఇంకా ఇంకొక చిక్కుడు అది తెలుస్తలేదు. ఏమైంది వీటికి, ఎన్ని వచ్చేసినాయో చూసారా. ఓహో, ఎన్ని పక్షులు, ఒరే ఒర్రె ఒర్రె వెళ్ళిపోయినాయి. ఒక్కసారి గుంపుగా వచ్చి అట్ట అరుస్తాయండి పక్షులు. ఈరోజు ఈ చిక్కుడుకాయలన్నీ కోసేస్తాను. ఇక కంటిన్యూగా మనం మార్చి దాకా చిక్కుడుకాయలు కోసుకోవచ్చు, జాగ్రత్తగా వాటర్ పోసుకుంటే. ఏంటంటే ఇవి తీగ జాతులు ఎక్కువ వాటర్ తీసుకుంటాయండి. మార్నింగ్ ఈవినింగ్ పోస్తే మరీ మంచిది. టైం ఉన్నవాళ్ళు మీరు మార్నింగ్ ఈవినింగ్ పోస్తే చాలా బాగా వస్తాయండి చిక్కుళ్ళు. ఎంత ఫాస్ట్గా కాయ కూడా వచ్చేసిందండి. అది 365 days చిక్కుడట్టుంది. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడంతా చూసారా టబ్బులో నేను పాలకూర, తోటకూర, వంగ అన్నీ ఒకే చాటేసాను చూడండి. మళ్ళీ చిక్కుడు విత్తనాలు కూడా మలిచినాయి, బీర ఇవన్నీ మళ్ళీ తీసి వేరే ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి పొన్నగంటి, ఇది చూసారు ఎంత పొడవు కాస్తాయి ఈ రెడ్ చిక్కుడు.
చాలా వరకు ఎంతోమంది దగ్గరికి వెళ్ళిపోయినాయండి మా రెడ్ చిక్కుడు విత్తనాలు అయితే వెళ్ళిపోయినాయి. మీరందరూ ఇంకొంచెం ఇంకా మీ చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఈ విత్తనం అందరి గార్డెన్లో చక్కగా రెడ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి మిద్దె తోటలో ఈ కాయ వెళ్ళిపోవాలి. ఎంత అందంగా కనిపిస్తుంది కదా గార్డెను రెడ్ కలర్లో. ఇక్కడ సొరకాయలు మొదలైపోయినాయి. అయ్యండి పిండి స్టార్ట్ అయింది. ఇప్పుడు బాగా కాయ పడుతుంది. అన్నీ కోసి కిందకి వెళ్తానండి. కింద మునక్కాయలు ఉన్నాయి, తర్వాత నిమ్మకాయలు కోయాలి. చాలా ఫాస్ట్గా కోస్తున్నాను అనమాట. వెళ్దాం పదండి కిందకి. ఇవ్వండి ఇవి కోసేద్దాం. చాలా రోజులైంది, అయితే ఎల్లో కలర్ రావట్లేదులేండి. ఇక కోసేయచ్చు, కాయ మెత్తబడింది. ఇవి కోస్తే వెనక కాయలు పెరుగుతుంటాయి. అక్కడ చూడండి ఎట్లా ఉన్నాయో బత్తాకాయ గుత్తుల్లాగా. అటు సైడ్ ఏమన్నా కుయ్యొచ్చేమో చూస్తాను. ఓకే, ఈ 3 కాయలు కోసేసాను. నెక్స్ట్ ఇంకా ఇది కూడా ఊడొచ్చేసింది. పట్టుకున్న చూద్దామని అయ్యో లైట్ వెయిట్ అయిపోయిందండి. ఇదిగోండి కోసేసాను. ఓకే, ఇది కొంచెం గట్టిగానే ఉంది, కొంచెం బరువు ఉందండి. ఇది ఉండనిద్దాం. ఇది కోసేసాను. ఇది ఒక 3-4 డేస్ అలాగే బయట ఉంచేస్తే మంచి స్వీట్ వస్తుందండి. నెక్స్ట్ మునక్కాయలకు వద్దాం, కిందకు పోదామండి. ఇక్కడ చూసారా, ఇది పసుపు అనుకొని లాగేసాను. టబ్బులో ఉందండి. ఎంత బలంగా పెరిగిందో చూసారా. అదిగోండి, కానీ ఇది కస్తూరి పసుపు. అదిగోండి వైట్. ఇది క్లీన్ చేయాలి. జస్ట్ చిన్న టబ్బులో అన్నీ పూల మొక్కలు ఇవ్వండి. ఇవన్నీ గడ్డలు అన్నమాట. మే ప్లాంట్స్, అన్ని రకాల గడ్డలు తీసేసాను. వాటిల్లో అంత బలంగా పెరిగింది. ఇవన్నీ తీసానండి. ఇప్పుడు మళ్ళీ వేరే చిన్న చిన్న కుండీల్లో నాటాలని. కస్తూరి పసుపు ఇది ఫేస్కి చక్కగా ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఫేస్కి రాసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అక్కడక్కడ టబ్బుల్లో పసుపు ఉందండి. చూసి అంతా తీసేసేయాలి. ఇంకా చూపిస్తాను నేను మీకు పసుపు. దీంట్లో అయితే ఇదైతే ఎల్లో పసుపు. ఇది వైట్ లాగే కనిపిస్తుంది. పైన కొన్ని అవి ఇవి 2 మిక్స్ అయి ఉన్నాయి. ఈ టబ్బు నిండా అయిపోయిందండి. చిన్న టబ్బు. ఇలా కూడా మీరు చక్కగా కస్తూరి పసుపు, మన పచ్చ పసుపు చక్కగా నాటుకోవచ్చు. చూడండి ఎంత పెద్ద లావు లావు కొమ్ములు అయిపోయినాయో. ఇక పసుపు అంతా తీసేసేయాలి, హార్వెస్ట్ చేసేసేయాలి. ఇక్కడ ఒక టబ్బు ఉంది, ఇంకొక టబ్బు ఎక్కడో ఉంది. అక్కడక్కడ పసుపు నాటాను, అవన్నీ తీసేసేయాలండి ఈసారి. నెక్స్ట్ ఈరోజు హార్వెస్ట్ అండి. అన్నీ కోసుకొని కిందకు వచ్చాను. పైన పెట్టే ప్లేస్ లేదనమాట. అందుకని మునక్కాయలు చూసారా ఎన్ని కాయలు కోసాను. 1.5 మీటర్ పొడవండి. అద్దుకోండి అంత పొడవు కాయలు. నేను మీకు ఈ హార్వెస్ట్ చూపిస్తూనే ఉన్నాను, మునక్కాయలు కోస్తూనే ఉన్నాను. నెక్స్ట్ వామాకండి. బజ్జీలు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. పచ్చడి కూడా ట్రై చేయండి. తర్వాత పంపర పనస ఒకటి కోసాను. ఇవిగోండి అంజీర్ ఒకటి చూసారా తినేసినప్పుడే. తర్వాత తోటకూర, రెడ్ చిక్కుడు, వైట్ చిక్కుడు, మల్బరీ, నిమ్మకాయలు చూడండి బత్తాకాయల సైజులో ఉన్నాయి. 5 కాయలు కోసాను. నెక్స్ట్ ఇవి టమోటా అండి, చెర్రీ టమోటా. ఇక్కడ చూసారా బకెట, దీని నిండా ఆకుకూరలు ఉన్నాయండి. ఎర్ర బచ్చలి, గ్రీన్ బచ్చలి, నెక్స్ట్ తోటకూర, కొయ్య తోటకూర, తమలపాకులు,
ఇక అన్ని రకాలు బకెట్లో పెట్టేసాను చూడండి. ఈ బకెట్ గురించి చెప్తానన్నాను కదా ఇంతకుముందు. ఇవి 25 ఇయర్స్ బకెట్లు అండి. ఈ బకెట్ గురించి కూడా చెప్పేస్తే అయిపోద్దని చెప్పేస్తున్నాను. 25 ఇయర్స్ క్రితం నేను తీసుకొచ్చుకున్నాను. మనకి ఈ తీపి గుర్తులు ఏంటో తెలుసా? బావుల్లో నుంచి తోడుకునేవాళ్ళం అనమాట. మా నాన్నగారు ఎప్పుడు ఈ బకెట్, ఎప్పుడు ఇలాంటి బకెట్ ఒకటి ఉండేదనమాట. అది బావిలో నీళ్లు తోడుకోవడానికి. ఆయన గుర్తుగా నేను ఈ 2 బకెట్లు తెచ్చుకున్నాను. 25 ఇయర్స్ నుంచి అలాగే ఉన్నాయండి నా దగ్గర, వాటిని పోగొట్టలేదు. మొన్నే పెయింట్ వేశాను. అడుగున హోల్స్ పడినాయి, 2-3 హోల్స్ పడిపోయినాయి. అయినా కూడా పైన పెయింట్ వేసి ఆ 2 బకెట్లు జాగ్రత్తగా కాపాడుతున్నాను అనమాట. ఇవి 2 నాన్నగారి గుర్తు బకెట్లు అనమాట. ఆయన ఈ బకెట్ చూడగానే ఆయన గుర్తొస్తారు. ఎందుకంటే బావిలో ఎప్పుడు ఈ బకెట్ తీసుకొచ్చి తాడు కట్టి నీళ్లు తోడుకునే వాళ్ళం అనమాట. అప్పుడు పరిస్థితులు అలాగే ఉండేవి కదా, బావిలోంచి నీళ్లు తోడుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా మా బావి అలాగే ఉంది. అవి అన్నీ అలా తీపి గుర్తులు అనమాట. మనం ఉన్ననాళ్ళు వాళ్ళని గుర్తు చేసుకుంటూ బ్రతకటమే మన నెక్స్ట్. ఇక అంటారు కదా, పోయిన వాళ్ళు ఉన్న వాళ్ళ తీపి గుర్తులని. అలాగే పోయిన వాళ్ళందరూ మనకి ఉన్న వాళ్ళకి తీపి గుర్తులండి. ఓకేనండి, ఇంత హార్వెస్ట్ చేశాను, మన గార్డెన్ అంతా చూయించాను ఈరోజు ఎలా ఉందనేది మీరు చూసుంటారు కదా. అందరూ చాలా మీ వల్ల చాలా ఇన్స్పైర్ అయ్యామండి, మేము మొక్కలు పెంచుకుంటున్నామని చెప్తున్నారు. ఇంకా ఇన్స్పైర్ అవ్వాలని, ఇంకా కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళందరూ మన వీడియోస్ చూడండి. మీకు ఎంతో ఇన్స్పిరేషన్ వస్తుంది అనమాట. ఇంత ఈజీగా మనం మొక్కలు పెంచుకోవచ్చు అనే ఒక ఆలోచన అయితే వచ్చింది. ఈ మునక్కాయల గురించి చెప్పలేదు. మన 100 ఇయర్స్ మునగ ఇగోండి, ఇవి కోసాను. ఇప్పుడు ఇంకా ఉన్నాయండి. చెట్లనైతే విపరీతంగా కాయబడింది. అంత సన్న పిండి మీద ఉంది. ఇంకా నెక్స్ట్ చాలా కోసుకోవచ్చు. చెప్పాను కదా, చుట్టుపక్కల వాళ్ళకి కొన్ని కాయలు ఇచ్చేస్తున్నానండి. ఇంతంత కాయలు ఏం చేసుకుంటాము మనం? చూడండి ఎంత పెద్ద కాయలు, ఇవే మాకు సరిపోతాయి. అవన్నీ తలా 2 కాయలు ఇచ్చేసేయచ్చు అనమాట. 2 కాయలు చాలండి, చక్కగా సాంబార్ చేసుకోవచ్చు, మటన్లో వేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, మునక్కాయ చెట్లు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంటి ముందు ఉండేలా ప్లాన్ చేసుకోండి. తర్వాత రెడ్ చిక్కుడు గురించి చెప్పాను కదా, ప్రతి ఇంట్లో ఈ రెడ్ చిక్కుడు ఉండేటట్లు ప్లాన్ చేయండి. మీరే ప్లాన్ చేయాలి. నేను ఇచ్చిన వాళ్ళందరూ 10 మందికి ఆ విత్తనాలు ఇస్తే మరి మిద్దె తోటలన్నీ ఎర్రగా కళకళలాడుతూ ఉంటాయి. అప్పటి రోజుల్లో ఇనుప బకెట్లో ఉండేవి కదా, ఆ ఇనుప బకెట్లో అవి రంధ్రాలు పడిపోతూ ఉంటాయి అనమాట. వాటర్ ఎక్కువ నిలబడి వాటర్ చేస్తూ ఉన్నందువలన ఆ బకెట్ పాడైపోగానే మళ్ళీ ఇంకో బకెట్ తీసుకొచ్చి మళ్ళీ తాడు కట్టి మళ్ళీ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయనదేనమాట ఆ డ్యూటీ. అందుకే నాన్నగారి గుర్తు అనమాట ఈ బకెట్లు. అందుకే ఆ ఇనుప బకెట్లు నేను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. నా గార్డెన్లో ఏలాడ తీస్తున్నాను, మీరు చూసే ఉంటారు. బకెట్లు, ఆ 2 బకెట్లు ఏంటండి అని చాలా మంది అడిగారు. అందుకే ఇప్పుడు చెప్తున్నానండి. ఓకేనా? థ్యాంక్ యూ.